ఏమిటంటే సంఘం కన్నం పెట్టాలి. ఏ సంఘంలోకి వెళ్ళాలి? వాళ్ళు సజ్జన సాంగత్యంతో కూడుకున్న ధ్యానంతో కూడుకున్న స్వాధ్యాయంతో కూడుకున్న సంఘంలో చేరాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో అర్థం పరమార్థం తెలుస్తాయి. అంటే సజ్జన సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి? సజ్జనులతో సాంగత్యము. సజ్జనులు అంటే ఎవరు? సత్యంతో కూడుకున్న జనులు సజ్జనులు. ఏమిటి సత్యము? ఆత్మ సత్యము. శరీరాన్ని సత్యం అని చెప్పేసి ఒక ప్రాపంచికంలో ఉంటారు. ఆత్మ సత్యం అని చెప్పేసి ఆధ్యాత్మికం. ఏదో ఒక ఇంట్లో పుడతాము, పెరుగుతాము. ఆ తల్లిదండ్రులు మంచి వాళ్ళే ఉండవచ్చు, సజ్జనులు కాకుండా ఉండవచ్చు. ఈ సత్యం తెలుసుకోకుండా ఉండవచ్చు. నేను ఒక బ్రాహ్మణులు ఇంట్లో పుట్టాను. అంత మంచి వాళ్ళే, చక్కటి శాకాహారులు.